గ్రేటర్ విశాఖపట్నానికి ఇన్ఛార్జి మేయర్గా కార్యదక్షతతో ప్రఖ్యాతి పొంది శ్రీ దాడి సత్యనారాయణ గారు చాలా విషయాలను పంచడం కోసం సుప్రీం టీవీ స్టూడియోకి వచ్చేసి ఉన్నారు. వారిని స్వాగతిద్దాం. నమస్కారం దాడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. దాడి సత్యనారాయణ గారు, విశాఖపట్నం అంటే ఒక చిన్న పల్లె గ్రామం. ఒకప్పుడు పల్లెకారులు అంటే చేపల వాళ్ళు చేపల వేటకెళ్ళి చేపలు తీసుకొచ్చి అవి ఎండబెట్టుకొని అమ్మేటటువంటి పల్లె గ్రామం. అదే ఇసుకపట్నం. విశాఖపట్నం కాదు, ఇసుకపట్నం అంటే ఇసుకతో సముద్రంతో ఉన్నటువంటిది. అది మా పెద్దలు చెప్పగా తర్వాత నా వయసు రీత్యా నేను చూడగా వచ్చినటువంటిదే ఈవేళ విశాఖపట్నం. విశాఖపట్నం అయింది. ఈవేళ ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం ఉంది అంటే దట్ ఈస్ విశాఖపట్నం. అలాగే ఒక శాంతి కాముకమైన పట్టణం ఇది విశాఖపట్నం. కన్న తల్లి బిడ్డల్ని కని వాళ్ళని ఒడి చేర్చుకొని ఏ విధంగా అయితే పెంచి పెద్దవాళ్ళు చేస్తాదో అలాగే ఈ విశాఖపట్నం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల తాలూకా ప్రజలు విశాఖపట్నం మీద జీవనోపాధికి వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్న పట్టణం విశాఖపట్నం. మరి ఈ విశాఖపట్నం ఏ రాష్ట్రం నుంచి ఏ మతం వాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా విశాఖపట్నం వచ్చి ధైర్యంగా బ్రతకగలుగుతున్నారంటే విశాఖలో ఉన్నటువంటి పౌరులు కన్న తల్లి బిడ్డలు ఏ విధంగా ప్రేమిస్తారో అలాగా ప్రేమించేటటువంటి మనసులో ఉన్నటువంటి శాంతి కాముకమైన పట్టణం విశాఖపట్నం. అందుకే ఆసియా ఖండంలోని శరవేగంగా ఈవేళ 35 లక్షల మంది జనాభాతో మత కల్లోలం లేకుండా వర్గ గొడవలు లేకుండా మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదం లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా వెళ్తుంది. దానికి నిదర్శనమే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక 3 మతాలతో ఉన్నటువంటి దేవాలయం. మన వన్ టౌన్లో ఆనాడు పెద్దలు ఒక మంచి వెంకటేశ్వర మందిరం, ఒక మసీదు, ఒక చర్చు ఒకే ప్రాంతంలో పెట్టి విశాఖపట్నం శాంతి కాముకమైన సందేశాన్ని మనకంటే ముందున్న పెద్దలు పెట్టారు. అదే ఈ రోజుకి వెళ్తుంది. దట్ ఈస్ విశాఖపట్నం.